Hello people, welcome back to my channel Maynato Matlu. నాకు తెలిసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటా బిట్స్ అండ్ పీసెస్లో క్లబ్ చేస్తుంది. ఇది ఒక 1 వీక్లో నేను తీసిన కొన్ని బిట్స్. సో మీరు థంబ్నెయిల్లో చూసుంటే ఈ వీడియో మొత్తము మా టర్కీ ట్రిప్ కోసం ప్లాన్, ప్యాక్ అండ్ ప్రెప్ 3 బేసిస్ మీద ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేస్తే ప్లానింగ్ అండ్ ప్యాకింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక 1 వీక్ ముందు జరిగింది. మేము యాక్చువల్గా కొన్ని షాపింగ్ చేసేది ఉండే, ట్రావెల్ ప్యాక్స్ అండ్ కొన్ని మాయిశ్చరైజర్స్ అలా తీసుకునేది ఉండే, అండ్ నాకు ఐబ్రోస్ చేయించుకునేది ఉండే. నేను మిగతా ప్రాసెస్ అంతా ఇంట్లో చేసుకోగలుగుతాను, బట్ నాకు ఐబ్రోస్కి హెల్ప్ కావాల్సిందే. సో ఇక్కడ బెటర్ ఇండియన్స్ ఐబ్రోస్ చేయాలి అనుకుంటే పెన్నీస్ ఆప్షన్ అనమాట. సో పెన్నీస్లో నేను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నాకు 30 minutes వెయిటింగ్ చెప్పారు. సో ఆ 30 minutesలో చేసేదేం లేక మాల్లో అంతా తిరగడం స్టార్ట్ చేసాము. సో ఈ క్యారింగ్టన్ స్టోర్లో 20-25% వరకు ఆఫ్ ఉండే. కొన్ని జ్యువెలరీ అండ్ బట్టలు కూడా తీసుకున్నాను. అండ్ జాక్ అండ్ జోన్స్లో మా హస్బెండ్ కొన్ని తీసుకున్నారు. ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది నేను షార్ట్స్లో హాల్ పెడతాను, డిస్క్రిప్షన్లో నేను లింక్స్ కూడా వదిలేస్తాను. సో ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి కదా, కాస్త మోటివేషన్ వస్తుంది. ఇలా చాలానే ట్రై చేశాను, వైట్, బ్లాక్, బీజ్ అన్నీ ట్రై చేశాను. సో ఏం తీసుకున్నాను అనేది చూడాలి. అండ్ పెన్నీస్లో మ్యాక్సిమం ఇండియన్స్ ఉంటారు మనకి ఐబ్రోస్ చేయడానికి. నాకెందుకో ఐబ్రోస్ చేసుకుంది అసలు ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు. ఏవి స్కిప్ చేసినా ఇది మాత్రం అసలు స్కిప్ చేయలేను. సో ఆ 30 minutesలో కొన్ని షాప్ చేసి ఆ బిల్లింగ్కి వెళ్ళాను. బిల్లింగ్ కోసం చూస్తే మాత్రము ఇంత పెద్ద లైన్ ఉంది. ఆ రోజు ఐ థింక్ బ్లాక్ ఫ్రైడే క్రిస్మస్ సేల్ నడుస్తుండే. సో మొత్తం మాల్ అంతా అందరూ నిండిపోయారు. కానీ చేసేదేం లేక కష్టపడి సెలెక్ట్ చేశాం కదా, అందులోనూ మన ట్రయల్ రూమ్లో నాకు స్పెసిఫిక్గా ట్రై చేయడం అంటే బద్ధకం. కానీ ట్రావెల్ ఉంది కాబట్టి నాకు టైం లేదు రిటర్న్ ఇవ్వడానికి, ఇంటికి వచ్చి ట్రై చేయడానికి అని తప్పక ట్రై చేశాను. ట్రై చేసిన పాపానికి తీసుకోవాలి కాబట్టి ఈ లైన్లో నించున్నాను. అక్కడ లైన్లో నించుండగా ఇంకో టెన్షన్, పెన్నీస్లో ఎక్కడ టైం అయిపోతుందా అపాయింట్మెంట్ అని చెప్పి. ఇక్కడ అపాయింట్మెంట్స్ చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటారు. అక్కడ అపాయింట్మెంట్ నాకు టైం అయిపోయింది అనుకోండి, నేను వచ్చిన పని అవ్వదు. అండ్ అలాగే జిడ్డు ముఖం వేసుకొని ట్రిప్కి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఎలాగో అలా మేనేజ్ చేసేసుకున్నాను. ఈ అమ్మాయి చాలా స్వీట్ ఉండే. నేను యాక్చువల్లీ వీడియో తీస్తుంటే మళ్ళీ తను రీషూట్ చేసుకోమని నాకు టైం కూడా ఇచ్చింది. సో షీ వాజ్ వెరీ క్యూట్. తర్వాత ఈ వెరోమోడా ఇవన్నిటికీ వెళ్ళాము. అండ్ ఇంకో ప్లాన్ ఏముండే అని అంటే మాకు కొన్ని ట్రావెల్ ఎసెన్షియల్స్ తీసుకోవాలని చెప్పాను కదా, అవి ఏంటి అని అంటే ఈ మాయిశ్చరైజర్ కానీ, అండ్ మెయిన్గా మేము వింటర్లో వెళ్తున్నాం కాబట్టి కొన్ని స్పెసిఫిక్గా క్యారీ చేయాలి, లైక్ హైడ్రోలానిక్ యాసిడ్ అండ్ మేకప్ రిమూవర్స్, మేకప్ వైప్స్ అలాంటివి. సో అవన్నీ షాప్ చేయడానికి వెళ్ళాను. సో ఈ స్టోర్లో అవన్నీ షాప్ చేశాను. అండ్ ఏవేవి తీసుకోవాలి అనేది నేను దాని మీద కూడా ఒక షార్ట్ చేశాను, అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసేయండి. మీలో ఎంతమందికి ట్రావెల్ కంటే ముందు 1 వీక్ బాగా ఖర్చు ఉంటుంది ట్రావెల్లో కంటే అనిపిస్తుంది? నేను అదే కేటగిరీ. ఎందుకంటే ట్రావెల్లో అయ్యే ఖర్చు కంటే ట్రావెల్కి 1 వీక్ ముందు మనం చేసే ఖర్చు ఉంటుంది చూడండి, బాబోయ్ చాలా బీభత్సంగా ఉంటుంది. అందులో ఇవన్నీ తప్పనిసరి, అవి కావాలంటే ఇవి కావాలి, ఇవి కావాలంటే అవి కావాలి అన్నట్టుంటాయి. సో ఇవన్నీ పిక్ చేసేసుకున్నాను. అండ్ ఎప్పుడైనా మీరు ట్రావెల్లో ఇలాంటి ఒక కాంపాక్ట్ అండ్ రీయూజబుల్ ఐటమ్స్ తీసుకోండి. సపోజ్ ఇది నేను చూపించాను కదా, ఇది ఒక మేకప్ ప్రోడక్ట్ అనమాట. ఇది ఏంటి, దీని మల్టీపర్పస్ యూజ్ ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. సో ఇలాంటి ట్రావెల్ ప్యాక్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ 100 ml బిలోనే అలౌ చేస్తారు. సో మనకేం ఆప్షన్ లేదు, అలాంటి ప్యాక్స్లోనే ఫిల్ చేసుకొని వెళ్ళాలి. అండ్ అపాయింట్మెంట్ టైం కూడా వచ్చేసింది. సో వచ్చి అపాయింట్మెంట్ చేయించుకున్నాను. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మ్యాక్సిమం ఇండియన్సే ఉంటారు. సో వాళ్ళకి మన ఫేషియల్ స్ట్రక్చర్ బాగా అర్థమవుతుంది. ఇది మన ట్రావెల్ ముందు రోజు జరిగింది. మార్నింగ్ లేవగానే ఇలా మేము కవా తయారు చేసుకున్నాం. కవా ఏంటి అంటే టర్కిష్ టీ అనమాట. నెక్స్ట్ 10 days అదే తాగాలి కాబట్టి అలవాటు చేసుకుందామని ట్రై చేసాము, చాలా బాగుండే. తర్వాత ఇక క్లీనింగ్ అదంతా స్టార్ట్ చేసేసాము. ముందు ఇల్లు క్లీనింగ్ అయిపోతే తర్వాత మన క్లీనింగ్ ప్యాకింగ్ చేసుకోవచ్చు అని ఫస్ట్ ఇల్లు క్లీనింగ్తోనే స్టార్ట్ చేశాను. నేనైతే ఫస్ట్ క్లీనింగ్ అంటే నాకు గుర్తొచ్చేది కిచెన్తోనే స్టార్ట్ చేస్తాను. ఈ బయోడిగ్రేడబుల్ వైప్స్ వస్తాయి, ఇవి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, చాలా నీట్గా కూడా పోతాయి. సో ఇలాంటివి మేబీ డీమార్ట్లో అండ్
ఐ థింక్ విశాల్లో అలాంటి మార్ట్స్లో దొరకడం నేను చూసాను. సో ఇలాంటివి ఎక్కడైనా దొరికితే పక్కా తీసుకోండి, మీకు క్విక్గా పని అయిపోతుంది. ఈ ఓవెన్స్ ఇవన్నీ మేము 8 days ఉండట్లేదు కాబట్టి ప్రతి ఒక్కటి అన్నీ వైప్ చేసేసి పెట్టేసి వెళ్తే ట్రిప్ నుంచి రాగానే ఒక ప్రశాంతమైన ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ట్రిప్ నుంచి రాగానే మళ్ళీ వర్క్ చేయాల్సిందే. సో ప్రాపర్ ఫుడ్ లేక ట్రిప్ అంతా వెళ్ళేసి వచ్చాక ఇల్లు చిందరబందరగా ఉంటే నిజంగా పిచ్చెక్కుతుంది. అందుకే ఫస్ట్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇది స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు నా క్లీనింగ్ నేను చేసుకోవాలి కాబట్టి స్టార్ట్ చేశాను. నార్మల్గా మనం చేసుకునేది స్క్రబ్బర్ అవన్నీ యూస్ చేశాను. అండ్ యాక్చువల్లీ ఫేషియల్ షేవింగ్ మీద చాలా మిత్స్ ఉన్నాయి, చాలామందికి మిక్స్డ్ ఒపీనియన్స్ కూడా ఉన్నాయి. దాని మీద నేను సపరేట్ వీడియో చేస్తాను. సో ఇలా షేవింగ్ అండ్ అన్నీ చేసేసుకున్నాను. ఈ స్ట్రిప్స్ నేను ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఇండియా నుంచి వచ్చినప్పుడు తెచ్చినట్టున్నాను. సదురుతుంటే తవ్వకాలు బయటపడింది. సో ఇది కూడా ఉంది కదా, యూస్ చేసేద్దామని చెప్పేసి ట్రై చేశాను. యాక్చువల్లీ నాకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలాంటివన్నీ ఏమీ లేవు, బట్ ఏదో ఉంటుంది కదా ట్రై చేయాలి అని చెప్పేసి. సో అలా ఎలాగో ఇంట్లో ఉన్నాయి కదా, వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి ట్రై చేసేసాను. ఏమీ రాలేదు, ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి. సో అది పనిచేస్తుందో లేదో కూడా నాకు తెలీదు. ఈ ఫాక్స్టైల్ది మాస్క్ వేసేసుకున్నాను. ఇది చాలా బాగుంది. దీని రివ్యూ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చెప్తాను. అలా 1 eternity later ఇదంతా అయిపోయాక రెడీ అయిపోయాను. సో ట్రిప్కి ఆల్మోస్ట్ నా ప్రిపరేషన్ రెడీ. అండ్ నా ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఆఫ్ అ థంబ్నెయిల్ ఇస్ ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. ఇది ఏంటంటే ఒక కాంపాక్ట్ పర్ఫ్యూమ్ అనమాట. పెద్ద బాటిల్స్ తీసుకెళ్ళొద్దు, లేదా కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ ఉంటాయి ఒక్కోసారి, చాలా వరకు మిస్ప్లేస్ అయిపోతాయి మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు. సో అలా మిస్ అవ్వకుండా మీరు ఇలాంటి వాటిలో రీఫిల్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి అని మేబీ నేను వేరే వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ది కెమెరా యాంగిల్, ఇంతకంటే బెటర్ ఆప్షన్ నాకు ఇప్పుడు ఏది కనిపించలేదు. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8 అయిపోయింది. మార్నింగ్ ఫ్లైట్ ఉంది. సో అందుకని ఆల్మోస్ట్ అన్ని ప్యాకింగ్ రెడీ చేశాను, అన్నీ ఒక దగ్గర పెట్టాను. సో మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఇద్దామని చెప్పేసి ఆన్ చేశాను. సో మెయిన్గా ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఇక్కడ రాయనేర్ ఫ్లైట్లో ఈ సైజ్ ఆఫ్ కవర్స్ మాత్రమే అలౌ చేస్తారు పర్ పర్సన్. సో మీరు లిక్విడ్స్ ఏది క్యారీ చేయాలన్నా పర్ పర్సన్ ఈ కవర్లో ఎంత పడితే అంత మాత్రమే తీసుకెళ్ళగలరు. సో పౌడర్స్ అవన్నీ యాజ్ పర్ వెయిట్, మాకు బ్యాగ్ అలా ఉంటుంది, ఆ బ్యాగ్ 10 kgs. సో అంతలో మీరు ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళచ్చు. బట్ వెయిట్ కన్స్ట్రెంట్ ఎక్కడ వస్తుంది అని అంటే, లిక్విడ్స్ అన్నప్పుడు ప్రతి ఒక్క బాటిల్ 100 ml కంటే తక్కువ ఉండాలి. అండ్ అవన్నీ ఈ జిప్ లాక్లో మాత్రమే ఫిల్ అయిపోవాలి. సో నాకు ఒక జిప్ లాక్, మా హస్బెండ్కి ఒక జిప్ లాక్. సో 2 జిప్ లాక్స్లో లిక్విడ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ క్యారీ చేయాలి. సో ఇక్కడ మనము కండిషనర్ కానీ ఫేస్ వాష్ కానీ అవన్నీ ఫుల్ ప్యాక్స్ తీసుకెళ్తే అస్సలు వర్కౌట్ అవ్వదు. అండ్ 100 ml కంటే కొంచెం ఎక్కువ ఉన్నా మనకి చెకింగ్ టైంలో సీదా తీసి పక్కన పడేస్తారనమాట. సో అందుకని పక్కా మీరు ఈ 100 ml బాటిల్స్ని క్యారీ చేయాల్సి వస్తుంది. అండ్ అక్కడికి వెళ్ళగానే ఈ కవర్స్ తీసి మీరు బయట పెట్టాలి. సో దీన్ని పక్కా హ్యాండీగా మన బ్యాక్ ప్యాక్స్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది మళ్ళీ మనం ఓపెన్ చేయాలి కాబట్టి. సో అది గుర్తు పెట్టుకోవాలి. అండ్ ఇంకా కొన్ని టిప్స్ వచ్చేస్తే, ఇది నా మేకప్ బ్యాగ్ అనమాట. సో దీంట్లో నేను అంత యూజువల్లీ మనకి ఏమేమి మేకప్ కావాలో అన్నీ ఫిల్ చేశాను. బట్ ఇందులో 2-3 ఇంపార్టెంట్ థింగ్స్ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇలా ఒక మల్టీ ప్యాలెట్ తీసుకెళ్ళండి. ఇక్కడ చూపిస్తాను నేను. సో ఇలా ఏదైనా మల్టీ ప్యాక్ తీసుకెళ్ళండి, ఎందుకంటే ఇది ఐబ్రో ప్యాలెట్ అనమాట. సో ఇది ఓపెన్ చేసి చూస్తే నాకు దీంట్లో ఈ మస్కారా దీంతోనే వచ్చేసింది. అట్ ద సేమ్ టైం బ్రష్, ఇందులో ఇలా బ్రష్ కూడా వచ్చిందనమాట. నేను ఇది రీసెంట్గానే పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి ఇన్క్రెడిబ్రో అనే కలెక్షన్ అనే బ్రాండ్ నుంచే ఉంది. ఇలాంటివి క్యారీ చేస్తే మనకి యూస్ఫుల్ ఏంటి అని అంటే, 3 ప్రోడక్ట్స్ కలిపి ఒక దాంట్లో వచ్చేసింది. సో మీకు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికైనా ట్రావెల్కి క్యారీ చేయాలన్నా చాలా యూస్ఫుల్ ఉంటాయి అన్నమాట. ఇదొకటి. అండ్ ఇదంతా నా జ్యువెలరీ. సో ఎప్పుడైనా ట్రావెల్లో మినిమల్ జ్యువెలరీ క్యారీ చేయండి. అండ్ ఫస్ట్ మీరు ఏ అవుట్ఫిట్ వేసుకోవాలనుకుంటున్నారో, దానికి ఏది మ్యాచింగ్ అనుకుంటున్నారో అన్నీ తీసేసుకొని ఇలా బాక్స్లో వేసుకోండి. సో నేను ఇక్కడ 2 బాక్సెస్ క్యారీ చేస్తున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ మన సేఫ్టీ పిన్స్ అండ్ చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒక చిన్న బాక్స్. అండ్ ఈ బాక్స్లో నా జ్యువెలరీ ఐటమ్స్ మొత్తం, డెయింటీ జ్యువెలరీ అంతా. గోల్డ్ ఏదైతే ఉందో నేను నా బాడీ మీదే వేసుకెళ్తాను కాబట్టి దానికి ఏం పెట్టుకోలేదు. బట్
మనం ఎప్పుడు పడుకునేటప్పుడు కానీ స్నానానికి వెళ్ళేటప్పుడు కానీ జ్యువెలరీ వేసుకొని వెళ్ళాం కదా. సో నాకు కూడా నావి డైమండ్ రింగ్స్ అనమాట. సో అవి నేను వాష్ చేయను ఎక్కువ, సో వేసుకొని తీసేస్తాను. సో నాకు అలవాటు ఉంది. సో అక్కడ ఎక్కడ వేస్తారు, ఏదో ఒక బాక్స్ కావాలి కదా. సో నేను ఎప్పుడు ఈ చిన్న జ్యువెలరీ బాక్స్ క్యారీ చేస్తాను. సో ఈ జ్యువెలరీ బాక్స్లో నా జ్యువెలరీ అంతా వేసేసి నా బ్యాగ్లో పెట్టేస్తాను. మళ్ళీ రెడీ అయ్యాక తీసేసుకుంటాను. సో ఇలా ఏదైనా చిన్న బాక్స్ క్యారీ చేయండి. ఒక బ్యాగ్ తీసుకోండి. ఇదేంటి అని అంటే దీంట్లో మీ చార్జర్స్, కన్వర్టర్స్, పెన్ డ్రైవ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ దీంట్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో మీరు బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నప్పుడు ఇలా దేనికి దానికి అన్నీ మీరు ప్యాక్ చేసుకుంటే మీరు హడావిడిలో పిక్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ట్రావెల్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుంది, మనం నైట్ టయర్డ్ అయి వస్తాము అండ్ మార్నింగ్ తొందరగా లేచి ప్లేసెస్ కవర్ చేయాలి అని హడావిడిలో ఉంటాం. సో అలాంటి టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇలా ప్రతి ఒక్కటి ప్యాక్ చేసేసుకోండి. అప్పుడు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ సపోజ్ నేను ఈ బ్యాగ్ చూపిస్తాను. సో ఇందులో అన్నీ నా టైప్ సి వైర్స్ అవన్నీ పెట్టేశాను. అండ్ దీంట్లో వచ్చేసి నా పెన్ డ్రైవ్స్, సో నా ఈ 2 పెన్ డ్రైవ్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ పవర్ బ్యాంక్, కన్వర్టర్. అండ్ ఫస్ట్ థింగ్ ఇంకోటి మీరు మర్చిపోకూడదు ఏంటంటే కన్వర్టర్. ఇలాంటిది క్యారీ చేయండి. ఎందుకంటే ఏ కంట్రీలో ఏ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి అనేది ఎవ్వరికి తెలీదు. సో ఇలాంటిది ఒకటి పక్కా క్యారీ చేయండి. అండ్ లిక్విడ్స్ ఎలా ప్యాక్ చేశాను, మేకప్ ఎలా ప్యాక్ చేశాను, అండ్ నా హ్యాండ్ బ్యాగ్స్ ఎలా ప్యాక్ చేశాను, వీటన్నిటి మీద నేను డీటెయిల్గా షార్ట్స్ చేశాను నా ఛానల్లో. సో ప్లీజ్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ప్లీజ్ వెళ్ళి చెక్ చేసేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ షార్ట్స్ ఉన్నాయి అవన్నీ, ఏవేవి ఎలా ప్యాక్ చేయాలి అని. సో స్టే ట్యూన్డ్. అలా మిగతా ఐటమ్స్ అన్నీ ప్యాకింగ్ అయిపోగానే బట్టలు కూడా స్టార్ట్ చేసేసాము. నేను నావి తీసేసాను, మా హస్బెండ్ ఆయనవి తీసేసుకొని పెట్టేసుకున్నాము. ఇదంతా అయ్యేసరికి 10-10:30 అయిపోయింది. సో ఫుల్గా ఆకలి అయింది. సో దగ్గరలో ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అక్కడికి వెళ్ళేసి మేము రెగ్యులర్గా తినే మెన్యూనే చెప్పేసాము. ఎందుకంటే ట్రావెల్ ఉంది కాబట్టి అస్సలు రిస్క్ తీసుకోలేదు. ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్కి వెళ్ళి ఎప్పుడు చెప్పే ఐటమ్సే ఆర్డర్ చేసేసి తినేసాము. సో దీనికంటే ముందు నేను ఒక వెకేషన్ పార్ట్ 1 వీడియో పెట్టాను. సో అది వెళ్ళి పక్కా చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అది. ఫౌండేషన్ గురించి కానీ సిటీ సెంటర్ గురించి కానీ మంచి వీడియో. సో దానికి అంత రీచ్ రాలేదు. బట్ ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే వెళ్ళి పక్కా చూడండి. నా ఈ కొత్త చిన్ని జర్నీని కూడా ఎంకరేజ్ చేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది మేము ఆర్డర్ చేసిన ఫుడ్ దాల్ మఖనీ, మష్రూమ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ నాన్. నెక్స్ట్ అన్ని ఫుల్ ఫన్ లోడెడ్ ట్రావెల్ వీడియోస్ వస్తున్నాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ దట్ బ్యూటిఫుల్ బంచ్.